తొలగిపోవద్దు, నిబంధనలో కొనసాగు. దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడమ్మా. బ్రదర్, నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమ చేత మనల్ని కాపాడాడు. వ్యర్థం చేసుకోకు, వ్యర్థపరచుకోకండి అన్నలారా. అయ్యా, అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అనేకుల ప్రేమ చల్లారిపోయింది ప్రేమ, కానీ క్రీస్తు ప్రేమ చల్లారలేదు. ఇంకా క్రీస్తు ప్రేమ ఇంకా నీ మీద ఉంది. ఎప్పటికైనా మారు మనసు పొందు. సినిమాల జోలికి, సీరియల్ జోలికి వెళ్ళకు. నీ ఇంట్లో సినిమాలే, అన్యుల పక్కింట్లో కూడా సినిమాలే. నీ ఇంట్లో సీరియల్ సౌండ్లే, పక్కింట్లో కూడా, అన్యుల ఇంట్లో కూడా సీరియల్ సౌండ్లే. ఏంటి మరి భేదం నీకు వారికి? ఏంటి మరి తేడా నీకు వారికి? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి, సహోదరుడా. నీ మొదటి దినమున ప్రభువు వారు నీతో మాట్లాడారని ఇప్పటికైనా గమనించు. ఆయన ప్రేమ చేత నువ్వు నాశనం అవ్వకుండా కాపాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నాశనం అయిన తర్వాత ఏడవడం కాదు, నశించిపోయిన తర్వాత బాధపడడం కాదు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీలో ఊపిరి ఉండగానే, నీలో ప్రాణం ఉండగానే, నీలో శక్తి ఉండగానే, నీలో బలం ఉండగానే, యవ్వన కాలముననే నీ దేవుని జ్ఞాపకం చేసుకో. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ తల్లిదండ్రుల్ని, నీ పెద్దల్ని, నీ సేవకుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి అమ్మా. బాగుపడతారు లేదా నశించిపోతారు. సైతాన్ తిరుగుతూ ఉంది, గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంది. గమనించుప్పటికైనా బలవద్దు ప్రియ సహోదరుడా, బలవద్దు ప్రియ సహోదరి. ప్రార్థించుకొని, హృదయంలో ప్రార్థించుకో. ఏ నాశనంలో నీవు ఉన్నావో భయపడకో. ఈరోజు పశ్చాత్తాపడు. ఈరోజు నీ హృదయాన్ని ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించమ్మా. సహోదరుడా, సంపూర్ణంగా సమర్పించు. నీవివ్వాలి ఆయనకి, ఆయన తీసుకోడు. ఆయన తీసుకున్నాడంటే మనం ఉండం ఇక్కడ. శ్వాస ఆయన ఒకసారి పైకి లాగాడంటే జీవరాశి ఏది కూడా ఉండదు. నీకై నువ్వే సమర్పించుకో సహోదరుడా, నీకై నువ్వే సహోదరి సమర్పించుకోమ్మా. దేవునికి సమర్పించుకోండి. నీ ఆస్తులు ఇచ్చి నీ మనసు మారకపోతే వ్యర్థమే. నీ బంగారం ఇచ్చి నీ మనసు మారకపోతే వ్యర్థమే. నీ డబ్బు ఇచ్చి నీ మనసు మారకపోతే వ్యర్థమే. ఇప్పటికైనా గమనించు. అన్నిటికన్నా ప్రాముఖ్యముగా విరిగి నలిగిన నీ హృదయ బలులను సమర్పించమ్మా. అయ్యా, నేను ప్రభువా పరిపూర్ణంగా ఉండాలని ఆశపడుతున్నాను. ఆయన సహాయం చేయని ప్రార్థించు. కన్నీరు విడు. నాశనం అయిపోకుండా బ్రతికిస్తాడు నిన్ను. నాశనకరమైన తెగులు రాకుండా బ్రతికిస్తాడు నిన్ను. నాశనకరమైనటువంటి గుంటలో పడిపోకుండా, మోజులో పడిపోకుండా, పేకాటలో, తాగుడులో, వ్యభిచారములో, దొంగతనములో, హత్యలో పడిపోకుండా నిన్ను కాపాడుతాడు. ఆయన మనల్ని ఉమ్మివేయలేదు. ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఉమ్మివేయాలని. నీ తోటమాలి అంటూ ఉన్నాడు, నీ సేవకుడు అంటూ ఉన్నాడు. అయ్యా, అయ్యా ఇంకొన్ని రోజులు గడివి ప్రభువా, అయ్యా ఇంక కొన్ని దినములు బ్రతికించిన ఆయన. ఆ బిడ్డ మారుతాడని ప్రార్థన చేస్తున్నాడేమో నీ సేవకుడు నీ కోసం, నీ కాపరి నీ కోసం అర్థిస్తూ ఉన్నాడేమో దేవుణ్ణి. నువ్వు అనుకుంటావు నేను ఇన్ని పనులు చేసినా నాకేం కావట్లేదని, నేను ఎంత అన్యాయంగా బ్రతికినా, ఇన్ని వ్యసనాల్లో ఉన్నా నా ప్రాణం పోవట్లేదే, నాకు ఏ గాయం తగలట్లేదని అనుకుంటున్నావేమో. నీ సహోదరి, సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. ఎంతమంది నీ కోసం ప్రార్థన చేస్తున్నారో. యేసయ్య కూడా ప్రార్థన చేస్తున్నాడు నీ కొరకు. ఆయన మాటలు ఎవరైతే చెబుతూ ఉన్నారో, ఎవరైతే విని వాటి ప్రకారం జీవించాలని ఆశ కలిగి ఉన్నారో వారందరి కోసం యోహాను సువార్తలో ప్రార్థన చేశాడు ఆయన. తండ్రి సన్నిధిలో ఆయన కుడి పక్షాన నిలబడి విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పటికీ నీ కోసం. అయినా నీలో మార్పు లేదా? తల్లిదండ్రుల పక్షముగా ఓ బిడ్డ, నువ్వు వారి వైపు చూస్తూ ఉన్నావా, లోకం వైపు చూస్తూ ఉన్నావా? లోకంలో ఉన్న ప్రేమ వ్యర్థము. నీ తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది, దేవుని ప్రేమ ఇంకా గొప్పది. ఎప్పటికైనా గమనించండి యవనస్తులారా, సినిమా హీరోలు మీకోసం ప్రాణం పెట్టలేదయ్యా. మీ తల్లి, మీ తండ్రి మీకోసం ప్రాణం పెట్టి కష్టపడి పోషిస్తూ ఉన్నారు నిన్ను. ఎప్పటికైనా గమనించి యవనస్తురా, యవనస్తురాలా.